తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలని చూసారు. లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం. నేను, మా మదరు, మా సిస్టరు, మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులు అందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు. మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అను ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. మీ తల్లిని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తల్లుల్ని అనే సాంప్రదాయం ఎక్కడుంది? ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు. నేను చూశాను ఆ వీడియో. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు. ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా? దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి. దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా. ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది. మేము అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పార్టీ నిజాన్ని మాట్లాడారు. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయపెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకి వెళ్తే ఆయన భయపడతారనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు. నిజంగా వాళ్ళ తల్లిగారిని అన్నారు అనే కోపం ఉందా, లేకపోతే దాని చాటుగా దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన వాగ్దాటితో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఒక కక్ష సాధింపుగా దాన్ని వంక పెట్టుకొని చేసినట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారని ఆయన అంటున్నారు. అయినా కానీ 8 గంటల పాటు అండి పోలీస్ బెటాలియన్ ఎంత దూరంలో ఉందని నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి గృహం ఎంత దూరంలో ఉంది? 8 గంటల పాటు గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ అరుణైనా ఆవిడ పేరు గల్లా మాధవి వీడియో ఇవ్వండి ఒకసారి. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడిందంట ఆవిడ.